రవి అనే యువకుడు హైదరాబాద్లో చదువుకున్నా కాని తన పూర్వీకుల ఊరైన నల్లపల్లి అనే చిన్న గ్రామానికి వెళ్లాడు. అతనికి తాతగారి ఆస్తి అక్కడ ఉంది. తాత మరణానికి ముందు రవిని పిలిచి ఒక విషయానికి చెప్పాడు. ఆ గ్రామంలోని కపిలేశ్వర ఆలయానికి వెళ్ళకు, రాత్రిళ్ళు ఎస్పెషల్లీ. రవి నవ్వాడు. భూతాలు, శాపాలు అన్నీ కేవలం కథల్లో ఉంటాయని నమ్మినవాడు. ఒకరోజు రాత్రి గ్రామంలో విద్యుత్ లేకపోయినా ఆ వెన్నెల వెలుగులో రవి ఆ ఆలయాన్ని చూడాలని నిర్ణయించుకున్నాడు. చెట్లతో కప్పబడ్డ మార్గం ఎంతో భయంకరంగా కనిపిస్తుంది. అక్కడ రవి గర్భగుడి తలుపులు తెరిచి ఉండటం చూసి లోపలికి వెళ్ళాడు. లోపల అడుగుపెట్టిన వెంటనే చల్లని గాలి, ఆ గాలి మధ్య ఓ చిగురుటాకుల మానవ ఆకృతి అతని ఎదురుగా కనిపించింది. రక్తంతో నిండిన కళ్లతో, అర్థమైన ముఖం. ఒక్కసారిగా ఆమె అరుపుతో ఆలయం మొత్తం దద్దరిల్లింది. రవి పరుగుపెడుతుండగా ఆలయం తలుపులు మూసుకుపోయాయి. గ్రామస్తులు రవిని ఆలయం బయట పిచ్చివాడిలా కూర్చొని ఉండటం చూశారు. అతను ఏమీ మాట్లాడలేదు. కేవలం చేతితో నేలపై రాస్తూ ఉండేవాడు. ఆ రోజు నుంచి నల్లపల్లి వాసులు ఆలయానికి వెళ్లే పని మానేశారు. కానీ ప్రతి శనివారం రాత్రి ఆలయం వద్ద నుండి వస్తున్న అర్ధనాదాలు శబ్దాలు, పిల్లల నవ్వులు వినిపిస్తూనే ఉన్నాయి.